హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వైబ్స్. ఈ రోజు అయితే మన ఛానల్లో మష్రూమ్ రెసిపీని చూపిస్తాను. నేను చెప్పిన ప్రాసెస్ని మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? హలో అందరికీ, ఈరోజు అయితే మా ఇంట్లో మష్రూమ్ కర్రీ చేస్తున్నారండి మా అమ్మ. ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి నేను చెప్తాను చూడండి. ఏం లేదండి, ఫస్ట్ అయితే తెప్పాలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్ అండ్ మిర్చి కూడా వేసి ఫ్రై చేస్తాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూడండి ఇప్పుడు మేమైతే కలుపుతున్నాం కదా. ఇప్పుడు మనం ఆనియన్ ఇంకా మిర్చి అయితే బ్రౌన్ కలర్లో వచ్చాక మష్రూమ్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి దీంట్లో వేసి కలపాలండి ఒకసారి. మనం ఏదైతే ఆనియన్ మిర్చిలో మష్రూమ్ యాడ్ చేసామో కొంచెం మష్రూమ్ నూనెలో ఒక 2 నిమిషాలు వేగాక సాల్ట్ అయితే యాడ్ చేస్తాం. సాల్ట్ వేసాక 2 మినిట్స్ ఒకసారి కలిపేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు టొమాటో యాడ్ చేస్తున్నానండి. టొమాటో అయితే ఆప్షనల్, కానీ మేమైతే తీపి రాకుండా ఉండడానికి టొమాటో యాడ్ చేస్తున్నాము. టొమాటో వేసిన వెంటనే మూత అయితే పెట్టేయండి. అప్పుడు మనకి టొమాటో ముక్క పచ్చి పచ్చిగా ఉండదు, మగ్గిపోతుంది కాబట్టి బాగుంటుంది. టొమాటోస్ మగ్గిన వెంటనే పొటాటోని కూడా కట్ చేసి వేసుకుంటున్నాం. అలాగే కారం కూడా యాడ్ చేస్తున్నాం. మన టేస్ట్కి తగ్గినంత కారం అనేది మనం యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ తినలేని వాళ్ళకి ఇదే కదండి మరి నాన్ వెజ్. సో మష్రూమ్ టేస్ట్ కూడా ఇంచుమించుగా చికెన్ కర్రీ లాగే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ అయితే ట్రై చేసి నాకు చెప్పండి. కారం యాడ్ చేసిన వెంటనే మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పౌడర్ని కూడా కొంచెం అయితే యాడ్ చేయండి. టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు కారం మసాలా ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో ఆయిల్లో 2 to 3 మినిట్స్ పచ్చి వాసన పోయే వరకు అలా ఫ్రై చేసుకున్న వెంటనే మనం కర్రీకి ఎంత వాటర్ సరిపోతుందో చూసుకొని వేయాలి. ఇప్పుడైతే చూడండి నేను చూపిస్తున్నాను, ఆ విధంగా మీరు కూడా వేసుకోండి. అలా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుందన్నమాట. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేయండి వాటర్ యాడ్ చేశాక. మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ అయితే ట్రై చేసి నాకైతే చెప్పండి కామెంట్ సెక్షన్లో కర్రీ ఎలా వచ్చింది అని. బాయ్ బాయ్.